మన సబ్జెక్ట్ అండి. నీ సహవాసము ఎవరితోటి? జాగ్రత్తగా మీరు విషయాలు విని గ్రహించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ టాపిక్ మీతో ఎందుకు పంచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆలోచిస్తే, మనమందరం బ్యాప్టిజం తీసుకొని పాపములు కడుగు వేసుకొని క్రీస్తు సంఘములో సభ్యుడిగా ఉంటున్నాం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తండ్రి సన్నిధికి వస్తున్నాం. 5 భాగాలలో భాగస్థులు అవుతున్నాం. తండ్రి అయిన దేవుణ్ణి గణపరుచుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. తండ్రి సన్నిధిలో ఎంతసేపు ఉంటున్నామండి మనము? ప్రతి ఆదివారం 1:45 సేపు ఉంటున్నాం. 10:30 నుంచి 12 వరకు, అంతే కదా. ఈ 1:45 పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాం, పరిశుద్ధులలో ఉంటున్నాం. 12 తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత జిప్పు గులుతున్నాం, బైబిల్ చేత పట్టుకుంటున్నాం, బండి ఎక్కుతున్నాం, ఆటో ద్వారా మన ఇళ్ళకి వెళ్తున్నాం. మన దగ్గర ఉన్న బైబిల్ ఎక్కడో పెట్టేస్తున్నాం. మనమే కాదు, మనం దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ప్రపంచ క్రైస్తవ్యాన్ని గురించి చెప్తున్నాను. అందరి పరిస్థితి అంతే. బైబిల్ పక్కకు పెట్టేశారంటే ఇక రెస్ట్ ఆఫ్ ది టైం, బ్యాలెన్స్ టైం ఉంటుంది కదా. అంటే మళ్ళీ అప్పటి నుంచి అప్పుడు మొదలుకొని మళ్ళీ సండే రోజు ఆదివారం ఆరాధనకు వచ్చేంతవరకు ఈ క్రైస్తవులు ఎవరితో సహవాసం చేస్తున్నారండి? ఈ అట్మాస్ఫియర్ తర్వాత మనకు దొరికిద్దా? సహవాసం చేయడానికి వీలు ఉంటుందా? అంటే దాదాపు 6:30 గంటలు, 6 రోజుల్లో ఎక్కువే చిల్లర క్రైస్తవులతో, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి ఛాన్సెస్ ఉండదు. మరి ఎవరితో సహవాసం చేస్తాం మనము? ఎక్కువ శాతం అన్యులు ఉన్నారు. ప్రపంచ క్రైస్తవుల పరిస్థితి, అన్యులతో సహవాసం చేస్తాం. తర్వాత ఎవరితో సహవాసం చేస్తామండి? మూర్ఖులతో సహవాసం చేస్తాం, అంతే కదా. మూర్ఖ జనాంగా ఉంటారు పక్కనకి, మన బజార్లో కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, మన నైబర్స్ కావచ్చు. ఆ తర్వాత దుష్టులతో సహవాసం చేస్తాం, దుర్మార్గులతో సహవాసం చేస్తాం, పాపులతో సహవాసం చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత లేదు దేవుని పిల్లలతో సహవాసం చేయాలని పరిశీలిస్తే పరిశుద్ధులు కనపడరు. మన నైబర్స్ ఎవరితో సహవాసం చేయడానికి ట్రై చేస్తాం? ఎక్కువ శాతం డినామినేషన్ వాళ్ళతోటి సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోపల ఒక సామెతను చూసారా? ఎక్కడేమో దిక్కు లేకపోతే ఆ టైప్ అనమాట, బెటర్ కదా అన్నట్టుగా. ప్రియులారా, పరిశుద్ధులతో మాత్రం సహవాసం చేయడానికి అవకాశం మనకి ఉండదు. ఖచ్చితంగా 100కి 98% ఈ మనుషులతోటే సహవాసం చేస్తున్నాం. am I right or wrong? కరెక్ట్ కానీ క్రైస్తవ అట్మాస్ఫియర్ దొరకదు మనకి. బస్సులో పోయినా, ఆటోలో పోయినా, ఎక్కడ ఉన్నా ఈ అట్మాస్ఫియర్ దొరకదు. మోస్ట్లీ అన్యులతోటే మనం సహవాసం చేస్తామండి. తర్వాత నేను అన్న మూర్ఖులు, తర్వాత దుష్టులు, దుర్మార్గులు, పాపులు, తర్వాత మత శాఖల వారు అంటే అవిశ్వాసులు. కదా, సండే వస్తుంది, మార్నింగ్ తయారవుతాం, బైబిల్ పట్టుకుంటాం, మళ్ళీ తండ్రి సన్నిధికి వస్తాం, 1:30 సేపు పరిశుద్ధంగా ఉంటాం. దీనివలన మనకు ఒరిగేదేంటి, వచ్చేదేంటి? ఆత్మీయంగా ఏమైనా బలపడతామా? ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ మన మీద ఎవరిది పడుతుందండి? ప్రభావము
దేవునికి బిడ్డలది పడుతుందా, లోకంలోది పడుతుందా? ఎందుకంటే మెజారిటీ ఉన్నారు వాళ్ళు. మెజారిటీ ఈజ్ ద లవ్. మరి లోకముదే పడితే, దుష్టులదే పడితే, దుర్మార్గులదే పడితే, డినామినేషన్దే పడితే మన పరిస్థితి ఏంటి? లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు. ఉందా లేదా? మరి ఎక్కడైతే మన ప్రయాసం ఒకరోజు అర్థమైపోతుందిగా, బుడిదలో పోసిన పన్నీరుతో సమానంగా మన ప్రయాసం. పిల్లరా, ఇది మన ఒక్కరి సమస్య కాదండి, ప్రపంచ క్రైస్తవ సమస్య అండి ఇది. ఓకే, ఈ సమయంలో గ్రంథం ఓపెన్ చేసి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం మన బ్రతుకు కాలంలో ఎవరెవరితో సావాసం చేయకుండా ఉంటే అది బెటర్. దీనిని గూర్చి కృపగలిగిన తండ్రి గ్రంథంలో తన దాసుల ద్వారా ఏమి తెలియజేస్తున్నాడు, యుగాంతమందున్న మనకి ఏం బుద్ధి చెబుతున్నాడు ఒక్కసారి మనము తెలుసుకుందామండి. ఎవరితో సావాసం చేస్తే ఏంటి రిజల్ట్ అనేటువంటి విషయాన్ని, కొద్ది విషయాలు మీతో పంచుకోవాలంటే చాలా ఉన్నాయి. అంటే చిత్తమైతే భవిష్యత్తులో చెప్తాను. నేను ప్రస్తుతానికి నాకున్న సమయంలో కొన్ని మీతో పంచుకుంటాను. ఎక్కువ శాతం 98%, 99% అన్యులతో సహవాసం చేస్తున్నాం కదా. దీనిని గురించి గ్రంథంలో కృపగలిగిన తండ్రి ఏమంటున్నాడు? యోబు గ్రంథంలోనికి వెళ్దాం. 15వ అధ్యాయం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 18, 19 నేనే చదువుతున్నాను, మీరు చూడండి. అవసరం అనుకుంటే అండర్లైన్ చేసుకోండి, మీ బుక్కులలో రాసుకోండి. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఏంటది? అన్యులతో సహవాసము చేయక. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. యోబు గ్రంథంలో రాయబడ్డది. యోబు గారి యొక్క స్నేహితులలో ఒక స్నేహితుడు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు? తన ఓన్ టెక్నాలజీతో తెలియజేస్తున్నాడా? జ్ఞానులు చెప్పినటువంటి దానిని, జ్ఞానులు విన్న సంగతి, జ్ఞానులు మరుగు చేయకుండా తెలియజేసిన సంగతిని ఈయన విని తెలియజేస్తున్నాడు. అంతే కదండి. కాబట్టి దేవుని పిల్లలు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే దాన్ని ఖచ్చితంగా రివీల్ చేయాలి. అంటే చెప్పాలి, వాస్తవాన్ని చెప్పాలి. ఇదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక నాకు చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఏంటది? అన్యులతో సహవాసం చేయొద్దు అని అంటున్నాడు. అన్యులంటే అర్థం ఏంటండి? జీవితం మనకి ఐడియా ఉందా సిస్టర్ గారు? నువ్వు తల్లి, మీకు ఏమైనా ఐడియా ఉందా అన్యులు అంటే? సిస్టర్ గారు, అన్యులు అంటే అర్థం ఏంటి? ప్రియా, అన్యుడు, అన్యులకి బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటంటే దేవుణ్ణి ఎరగనట్టు వారు. ఏ దేవుణ్ణి? జీవము కలిగిన నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి వారిని అన్యుడు లేక అన్యులు అంటారు. వీరు ఏ ఊర్లో ఉంటారు, ఏ జిల్లాలో ఉంటారు, ఏ రాష్ట్రంలో ఉంటారు, ఏ దేశంలో ఉంటారు, ఎక్కడ ఉంటారండి? ఎస్, మన కాడే, మన పక్కమంటే మన బజార్లో. ప్రపంచమందంతటా ఉంటారు. ప్రపంచమందంతటా ఉన్న ప్రతి ఒక్కరు దేవుని ఎరిగారా? మరి అంతే.
అంతగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమాట అన్యులతో సహవాసం చేయొద్దట. సహవాసం మీన్ ఫెలోషిప్. ఎప్పటి వరకు? ఒక నెల రోజుల వరకు, 2 నెలల వరకు. మనము సచ్చేంత వరకైనా, యేసు వచ్చేంత వరకైనా అన్యులతో సహవాసం చెయ్యొద్దు. సహవాసం చేయకుండా ఉంటామండి మనం? ఉండగలమా? మరి ఇలాగే అంటున్నాడు ఏంటి? ఎస్, అవసరాన్ని బట్టి ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. టోటల్గా డిలీట్ చేయడం కాదు. తామరాకు మీద నీటి బొట్లు ఉంటాయి, తెలుసు కదా? తామరాకు మీద నీటి బొట్టు ఎలాగుంటుంది? దాని మీదనే ఉంటుంది కానీ దానికి అంటుకోదు. అర్థమవుతుంది? అంతవరకే. ఓవర్ కాకూడదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కానీ డీప్ ఉండకూడదు. ఎవరు చెప్తున్న మాట ఇది? నేను చెప్తున్న మాట. తండ్రి అయిన దేవుడు తన బిడ్డల ద్వారా తెలియచేస్తున్నాడు. అన్యులతోటే సావాసం చేయకూడదు అనుకున్నప్పుడు ఈ లోకం నుంచి మనం పెట్టే గేడ మొత్తం రద్దుకొని వెళ్ళిపోవాలి. పోయి అడవులలో ఉండాలి, కొండలలో ఉండాలి, హిమాలయాలలో ఉండాలి. ఉండగలమా? సావాసం చేయకూడదంటే దాని అర్థం ఇది కాదండి. నువ్వు ఉన్నా ఎలాగుండాలి? ఇగో ఇలాగుండాలి. ఎలాగా? కాకి ఖమ్మంలో ఉన్న కర్రగానే ఉంటుంది, అది కలకత్తాలో ఉన్న కర్రగానే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళిన దాని స్వభావాన్ని మార్చుకోలేదు. దేవుని పిల్లలు కూడా పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వారి స్వభావాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగితే ఉండొచ్చు. డిడ్ యు క్యాచ్ మై పాయింట్? కాబట్టి దేవుని పిల్లలు అన్యులతో సహవాసము చేయకూడదు. పాయింట్. ఎందుకు సహవాసం చేయకూడదు తండ్రి అడగాలి కదా? సహవాసం చేయొద్దు అన్నాడు. రీజన్ ఏంటి? కీర్తనల గ్రంథము 106వ అధ్యాయంలోనికి వెళ్దాం. అందరూ తీయాలండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35, 36 చదువుతున్న చూడండి. అన్యజనులతో సహవాసము చేసి వారు క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. సో రిజల్ట్ ఏంటంటే అవి వారికి ఉరి ఆయను. అన్యులతో సహవాసం చేయటాన్ని బట్టి రిజల్ట్ ఏంటట? ఏమవుతుందట? మనము వారి క్రియలు నేర్చుకుంటామాట. మనం దేవుని పిల్లలం. మనం అన్యులు అని అంటే నేను హిందువులు అంటలేదండి, గుర్తుపెట్టుకోండి. అన్యులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఎవరైనా కావచ్చు. వారితో సహవాసం చేస్తే పిల్లగా వారి క్రియలు మనం నేర్చుకుంటామట. క్రియలు అంటే పనులు, వారి శాస్త్రాలు, వాళ్ళ బుద్ధులన్నీ కూడా మనకి వస్తాయి. ఎట్లా వస్తాయి? 6 నెలలు సహవాసం చేస్తున్నాం కదా. వారు మనం అవుతాం, మనం వారు అవుతాం. వీరు వారవుదురు, వారు వీరవుదురు. ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగము ఈజిప్టు దేశంలో ఉన్నారు, ఐగుప్త దేశంలో. తండ్రైన దేవుడు ఇశ్రాయేలుడు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఐగుప్త దేశంలో అన్యులతో, ఐగుప్త దేశంలో ఉన్నటువంటి అన్య జనాంగంతో ఇశ్రాయేలుడు సహవాసం చేయడాన్ని బట్టి వాళ్ళ క్రియలు వీరు నేర్చుకున్నారట. ఏంటి వాళ్ళ క్రియలు? వారు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, వారి విగ్రహములకు వీరు కూడా పూజ చేశారట. ఏం కావాలని నడుతుందిలే అని విగ్రహాలకు పూజ చేశారు. రిజల్ట్ ఏంటంటే అవి వీళ్ళకు గురైపోయినాయి.
ఉరి అంటే ఏమైందంటే పరిస్థితి చచ్చిపోవటమే. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము అన్యులతో సహవాసము చేయకూడదు. మళ్ళీ అపార్థం చేసుకోవద్దు మీరు. చేయకూడదంటే ఎలా చెప్పాను, చేయాలి. ఎలా చేయాలి? ఎంతవరకు ఉండాలో అంతవరకే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతకంటే డీప్గా ఉండొద్దు, ఓవర్ చేయకూడదు. రిజర్వ్లో పెట్టాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అవసరాన్ని బట్టి ప్రొసీడ్ కావాలి, కానీ లీనమైపోకూడదు అన్నది తండ్రి ప్రణాళిక ఇది. కాబట్టి అన్య జనాంగంతో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసము చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో జారులతో సాంగత్యం చేసేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అందులో మనకు సంబంధించిన బిట్ వస్తుంది. 1 కొరింథీ 5వ అధ్యాయము 9 కానుంచి నేను చదువుతున్నా, చూడండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని అన్నాడు. ఏంటది? అయితే ఈ లోకపు జారులతోనైనను, లోకులతోనైనను, దోసుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దన్నది కాదు నా యొక్క ఒపీనియన్. ఏమాత్రమును సాంగత్యం చేయవద్దన్నది కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఆన్సర్ వచ్చేసింది మనం అనుకున్నది. కాబట్టి సహవాసం చేయాలి. ఎలా? తామరాకు మీద నీటి బొట్టు వలె. ఎవరితో సహవాసం చేసినా ఇలాగే ఉండాలి ప్రియులారా. ఎంతవరకు అంటే అంతవరకు. కాబట్టి మనము చేసేటువంటి అన్యులు ఎలాంటి వారు? మన మైండ్ సెట్కి కరెక్ట్గా సరిపోతుందా, సరిపోవట్లేదా? ఎంతవరకు ఉంటాయి? ఎవరి ప్రభావం ఎవరి మీద పడుతుంది? నా ప్రభావం వాళ్ళ మీద పడుతుందా, వాళ్ళ ప్రభావం నా మీద పడుతుందా అనేది కూడా మనం వేరు చేసుకోవాలి. మనం వాళ్ళతో సహవాసం చేస్తున్నప్పుడు, వాళ్ళను మనం క్రీస్తు యొద్దకు రప్పించే విషయంలో సహవాసం చేస్తున్నాం అనుకున్నప్పుడు హ్యాపీ. మీకు అర్థమైందా పాయింట్? వాళ్ళతో మనం ఎందుకు సహవాసం చేస్తున్నాం? ఒకరోజు ఖచ్చితంగా వీళ్ళు నా దేవుని వైపు మారుతారు అనుకున్నప్పుడు చేర్చులో తప్పుడు లేదు. సహవాసం చేసి 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 వాని ఎఫెక్ట్ నీ మీద పడదనుకో, ఒకరోజు వాడే నిన్ను లాగేసుకున్నాడు అనుకో, నీ పరిస్థితి ఏంటిది? ఇట్లుండకూడదు మన సహవాసం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి ఈరోజు లేఖనముల ద్వారా మనతో, నీతో, నాతో మాట్లాడుతున్నాడు. అన్య జనాంగంతో సహవాసము చేయొద్దు అన్నాడు. అందులో జ్ఞానం ఉంది. 666లో జ్ఞానం ఉన్నట్టు. నెక్స్ట్, అన్యులను పక్కకు పెట్టేస్తే, మినిమైజ్ చేసేస్తే, లేక డిలీట్ చేసేస్తే ఇంకెవరున్నారు? మన పక్కమిటి, మన స్నేహితులలో, మన బంధువులలో, మన నైబర్స్లలో, మన బజార్లలో కొంతమంది మూర్ఖపు జనాంగం ఉంటారు. తెలుసు కదా, మూర్ఖులు. మూర్ఖులను ఎవరు పిలుస్తారు? ఎవరిని అంటారండి? ఒక విషయం తెలియదు, మనకి తెలుసు, మనం చెప్తూ ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్ని అంగీకరించదు. వాస్తవంగా కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? జనరల్గా 4 ఉంటాయి. మనం కుందేలను పట్టుకొని కుందేలుకి 4 కాళ్ళు ఉన్నాయంటే ఊరుకులు ఏమంటారు? 3 లేకపోతే 2 ఉన్నాయండి అని అంటారు, వాదిస్తూ ఉంటారు. మనం ఒకటంటే వారు ఒకటి అంటూ ఉంటారు. తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కొద్దిమంది. వారిని మూర్ఖులు, మూర్ఖ జనాంగం అని అంటారు. మహోన్నతుడైన తండ్రిని గురించి, తండ్రి కుమారుడైన క్రీస్తుని గురించి మనకు వాస్తవం తెలిసినప్పుడు మనం చెప్తూ ఉంటుంటే ప్రియులారా, దాన్ని గ్రహించలేదు. రివర్స్గా, కౌంటర్గా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మత శాఖల్లో కూడా దేవుడు ఎవరండి గ్రంథం చెప్తుందండి?
దేవుడు ఎవరని గ్రంథం చెప్తుంది, ఎవరిని ఆరాధించాలని గ్రంథం చెప్తుంది. తండ్రి అయిన దేవుడే దేవుడని గ్రంథం చెప్తుంది. పలానాయన కూడా దేవుడు అని ఉంది కదా దీంట్లో, పలానాయన కూడా దేవుడు అని ఉంది కదా, పలానాయన కూడా దేవుడు ఉంది కదా, దీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలని రివర్స్. అసలు తండ్రి కాన్సెప్ట్ ఏంటి? అందరికీ తండ్రి దేవుడు ఎవరు? ఆ దేవుడు ద్వారా దేవుళ్ళుగా సృజింపబడ్డ వ్యక్తులు ఎవరు? దేవుడు కొంతమంది వ్యక్తులను దేవుళ్ళుగా ఎందుకు ఉంచాడు అన్ని పరిశీలించదు. వాళ్ళకి తెలిసింది కరెక్ట్ అనుకొని మాట్లాడతారు. వాళ్ళని అలాంటి వారిని మూర్ఖులు అని అంటారు. కాబట్టి చిత్తమైతే నెక్స్ట్ వీక్ కాబట్టి తర్వాత వీక్ కానించి ఈ ఎపిసోడ్ చెప్తూ ఉంటాను. అసలు దేవుడి కాన్సెప్ట్ ఏంటి చాలామందికి తెలియదండి. దీని మీద అసలు దృక్పే లేదు. దేవుడు అని ఉంది అంటే దేవుడా? మనం కూడా దేవుళ్ళమా? అహరోను కూడా దేవుడే, మోషే కూడా దేవుడా? దూతలు కూడా దేవుళ్ళ? పరిశుద్ధాత్మ కూడా దేవుడా? యేసుక్రీస్తుల వారు కూడా దేవుడు అని ఉంది. ఎన్నో ఆలోచించాలి. ఇంతమంది దేవుళ్ళు అంటారా? ఒక పురుషుడికి ఒకే భార్య ఉంటుంది కదా, ఒక భార్యకి ఒకే భర్త ఉంటారు కదా, ఒక గ్రామానికి ఒకే ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఒక దేశానికి ఒకే ఉంటారు కదా అండి. ఒక్కడే ఒకే టైంలో ముగ్గురు ప్రెసిడెంట్లు ఉంటారా? ఆలోచించరా? కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకు రాయబడ్డదని వీళ్ళని మూర్ఖులు అంటారు. వాళ్ళని గూర్చి గ్రంథంలో ఏమని రాయబడ్డది? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము ప్రియులారా 20వ వచనం మనం చదువుతున్నాం. నేనే చదువుతా చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. తీశారా తల్లి? అమ్మా ప్రియా. జ్ఞానుల సహవాసము చేయువాడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. జ్ఞానము గలవాడు అవుతాడు. ఎందుకంటే వాడి ఇంపాక్ట్ ఇలా మీద పడుతుంది కనుక వాడు కూడా జ్ఞానవంతుడు అవుతాడు. మూర్ఖుల సహవాసము చేయువాడు. అవునా? అదేంటంటే మూర్ఖుల సహవాసం అంటే ఫెలోషిప్. మూర్ఖులతో ఎవరైతే ఫెలోషిప్ చేస్తారో, కలిసి నడుపుతారో, వాడి రిజల్ట్ ఏంటి? ఫైనల్ ఏంటంటే వాడు చెడిపోతాడట. బాధాకరమైన విషయం. దేవుని పిల్లలు చెడిపోతారట. ఎందుకు? నీ పక్కన ఉన్నది మూర్ఖుడు కదా. నువ్వు మూర్ఖులతో సహవాసం చేస్తున్నావు కదా, కలిసి నడుపుతున్నావు కదా, వాళ్ళ ప్రభావం నీ మీద పడదా? నువ్వు ఒక్కడివి, వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కదా. ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా కూడా నీకు అనిపిస్తుంది వాళ్ళదే కరెక్ట్ అని. కనుక దానిని బట్టి చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేసేటువంటి సహవాసం, మన సహవాసికులు ఎలాంటి వారు, సరిపోతుందో సరిపడ త్రాసులు పెట్టి చూసుకోవాలి. కిందికి వస్తుందంటే కథం తీసేసేయాలి. సరిపోవట్లేదు అనుకున్నప్పుడు వాడు ఎంతటి వాడైనా సరే, ఎంత తురుమైనా సరే, మన భాషను చెప్పాలంటే తీసేయటమే. కారణం ఏంటంటే వారు దేవుడి పిల్లలు కాదు, వారు మూర్ఖులు. మూర్ఖులతో సహవాసము చేయువాడు చెడిపోతాడు. బాగుపడ్డు చెడిపోతాడు అన్నది. ఇప్పుడు మన చేయి తీసుకొచ్చుకొని మన గుండెల మీద ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాగుపడుతున్నామా, మనం చెడిపోతున్నామా, ట్రాక్ దిగుతున్నామా, ట్రాక్ మీదనే ప్రయాణం చేస్తున్నామా? ఒకసారి మన ప్రొఫైల్ మొత్తం ఫైల్ మొత్తం తీసి చూసుకోవాలి. మన ఫ్రెండ్స్లలో ఎవరైనా మూర్ఖులు ఉన్నారా, ఎవరైనా అన్యులు ఉన్నారా? అసలు ఏంటి, నేను దేవుని కుమారుని కదా, దేవుని కుమార్తెని కదా, ఎక్కడ తేడా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చేసుకోవాలి కదండి, తప్పలేదు కదా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు యేసుక్రీస్తుల వారు. జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూసుకోవాలి? నీ బ్రతుకుని చూసుకో, నీ బ్లెస్సింగ్ని చూసుకో. ఎలాగుంది? తేడా వస్తుంది అనుకున్నప్పుడు ఎస్, మన లిస్ట్లో మూర్ఖులు ఎవరన్నా ఉన్నారా? ఎంత చెప్పినా వాడు అర్థం చేసుకోవట్లేదా?
వారు అర్థం చేసుకోవడం, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతాడు. ఇంకా మూర్ఖులను గురించి గ్రంథంలో ఏం రాయబడ్డది అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 49లోకి వెళ్దాం. నేను ఈ జనరల్ సబ్జెక్ట్స్ మీకు ఎందుకు అందిస్తున్నానంటే, జనరల్ సబ్జెక్ట్స్ మీదనే మీకు గ్రిప్ లేకపోతే సూపర్ థియరీలు మీకు అందిస్తే ఏమన్నా అర్థమైంది అండి? మీకు అర్థమైన పాయింట్ మీకు అందించాలంటే, గ్రంథంలో సూపర్ 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 థియరీస్ ఉన్నాయి, సిద్ధాంతాలు. అవి మీకు నేను చెప్పితే చెప్పగలను. అవి నేను ఇంజెక్ట్ చేస్తే మీకు ఏం అర్థమైతే, ఏ బేసికల్ థింగ్స్ మీకు అర్థం కానప్పుడు అని నేను ఆలోచించానండి. ఎబ్రి పత్రికలు అంటాడు పౌలు గారు, క్రీస్తుని గూర్చిన మూల పాఠాలు, మూలోపదేశములు మీరు మాని సంపూర్ణులగుటకు సాగిపోవాలని అంటాడు. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి ప్రియులారా, సూపర్ థియరీ చెప్తా, నేను చెప్పగలను. కష్టపడి నేర్చుకున్న సంగతులు నేను, కానీ బేసిక్స్ మీకు తెలవట్లేదు కదా, అర్థం కావట్లేదు కదా. అందుకొరకు మీతో పంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. జ్ఞానులు చనిపోదురన్న సంగతి జ్ఞానికి కనపడకుండా పోదు. మూర్ఖులు ప్లస్ పశుప్రాయులు, అంటే పశువుతో సమానంగా ఉంటారు కొంతమంది. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, పశువు లెక్కనే ప్రవర్తిస్తూ ఉంటాడు వాడు. గ్రంథంలో పశువు లెక్క ప్రవర్తించిన వ్యక్తి ఎవరు ఉన్నారండి? గ్రంథంలో పశువు వలె ప్రవర్తించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నెబుకద్నెజర్, బబులోను సామ్రాజ్యపు యొక్క అధినేత నెబుకద్నెజర్. తండ్రి అయిన దేవుడు ముందు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు, డైరెక్ట్ ఎంటర్ అయ్యాడు. అనేక రకాల ద్వారా, దర్శనం ద్వారా బుద్ధి చెబుదామని ఎన్నిసార్లు సెట్ చేసినవాడు, సెట్ కాలే, తన బ్రతుకును మార్చుకోలే, తన జీవితాన్ని దిద్దుకోలేదు. ఏం చేశాడు దేవుడు? పశువులలో ఒక పశువుగా తయారు చేశాడు, గడ్డి తినిపించినట్టు చేశాడు. వాళ్ళని పశుప్రాయులు అంటారు. ఇక్కడ అంటున్నాడు, జ్ఞాని అయిన సొలొమోను మూర్ఖులను ప్లస్ పశుప్రాయులను ఏకంగా అంటే కట్టగట్టుకొని నశించిపోతాడు. నశించిపోవడం అంటే నాశనమే వారి అంతం. పాతాళ లోకానికి వెళ్తారు, పాతాళంలోకి వెళ్తారు. పాతాళం ఎలాగుంటుందండి? సూపర్ ఉంటుందా? మనోడు వచ్చిండి క్యాండిడేట్ అని చెప్పేసి ఏసీలన్నీ ఆన్ చేస్తారండి. అగ్ని ఆరదు, పురుగు చావు. కుమ్మరి పురుగు కాదు, మనమే. మన ఆత్మ కృపగలిగిన తండ్రి పురుగుతో పోల్చాడు. దేహం ఎట్లాగో వెళ్ళదు, ఆత్మ వెళ్తుంది. ఆత్మ పురుగుతో పోల్చబడ్డది. మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా కట్టగట్టుకొని యేసు రెండో రాకడలో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ఇలాంటి మూమెంట్లో మనం వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళతో కలిసి ఎటంటే అటు, ఎక్కడికంటే అక్కడికి మనం ప్రయాణం చేసినాం అనుకో, యేసు వచ్చేంతవరకు మనం కూడా బెటాలియన్తో పాటు వెళ్ళిపోతాం. అవునా కదా? మూర్ఖులతో ఉన్నాం కదా, వెళ్ళిపోతాం. అవసరం మనకి? ప్రతి ఆదివారం వస్తున్నాంగా సంఘానికి, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళీ మూర్ఖులతో సావాసం చేయటం ఏంటి? భయంకరమైన ముప్పుకు గురి కావడం ఏంటి? మనం పెనుముప్పుకి. కాబట్టి ప్రియులారా, మన సహవాసము అన్య జనాంగంతో ఉండొద్దు, ఎట్ ద సేమ్ టైం మూర్ఖపు జనాంగంతో కూడా. మూర్ఖుడు మనల్ని ఖచ్చితంగా ముంచేస్తాడండి. అర్థమైంది మీకు? మూర్ఖుడు మనం నమ్మినంత వరకు వాడు మనం వాడుకుంటాడు. తేడా వచ్చిందనుకోండి ముంచి పడేస్తాడు. ముల్లోకాలకి వెళ్ళిపోవడమే, తొక్కిన పాతాళ లోకానికి పోవడమే.
కాబట్టి పరిశీలన చేసుకుందాం, మనం ఎవరితో కలిసి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్, దుష్టులు ఉంటారు కొంతమంది. దుష్టులు అంటే దాని అర్థం ఏంటిది? భార్య అంటది భర్తను పట్టుకోండి, భర్త అంటాడు భార్యను పట్టుకోండి. కొంతమంది అంటూ ఉంటారు కొంతమందిని పట్టుకోండి స్నేహితులు, వాడు దుష్టుడండి అంటాడు, వాడు దుర్మార్గుడండి, వాడితో మాట్లాడద్దు, వాడితో సహవాసం చేయద్దు, వాడు దుష్టుడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాడు, అర్థమైన పాయింట్. కృతజ్ఞత లేనటువంటి వాడు, మన అమ్మ నాన్న, మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు చెప్పగా మనం వింటాం, రే ఎట్టి పరిస్థితుల్లో కూడా దుష్టుడితో సహవాసం చేయగలరా నాన్న, మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటారు. దుష్టులంటే ఇలాంటి భావం కలిగినటువంటి వారు. ప్రియులారా, మనకు జతగా దేవుని పిల్లలు ఉండరు, ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి కేడర్తో మనం సహవాసం చేస్తూ ఉంటాము. తప్పని పరిస్థితులలో అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అన్యుల పరిస్థితి అంతేగా, మూర్ఖుల పరిస్థితి అంతేగా, వీళ్ళందరూ మన పక్కన ఉంటున్నారు కదండి, వాళ్ళ మధ్యలోగా జీవించేది మనం. చివరికి దుష్టులతో కూడా సహవాసం చేయవలసిన టైం వస్తే ఒకసారి వాడు దుష్టుడు అన్న సంగతి తెలిసి ఉండి కూడా, కానీ తండ్రి మనల్ని ప్రేమించి ఈ అద్భుతమైన విషయాలు ఈరోజు మన హృదయంలో ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఇంజెక్ట్ చేయడం అంటే తెలుసు కదా, వ్యాక్సిన్లు వేసుకోరు కదా చాలామంది. ఫస్ట్ వ్యాక్సిన్ సరిపోదాట, ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ సరిపోదాట, మూడో వ్యాక్సిన్ వేసుకోవాలంట సిస్టర్ గారు చెప్పి పూస్తారట. అదే మొన్న అన్న నేను, అదైతేనే 2 సెక్కైతే సెల్లుతాయట మన బాధలు చెప్పాలంటే. ఇవన్నీ కూడా ఇంజెక్ట్ చేయడం ప్రియులారా. అలాగే దేవుని జ్ఞానాన్ని కృపగల తండ్రి మన హృదయాలలో ఇంజెక్ట్ చేస్తున్నాడు. దీన్ని మనం విని గ్రహిస్తే మనకి లాభం అండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన చేతికి ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు నొప్పి ఉంటుందా ఉంటుందండి? వేస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది, అవునా కాదు? అప్పుడు కొద్దిసేపు ఓపిక పెట్టామనుకోండి, అది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫలాన్ని ఇస్తుంది, అది ఫలితం పొందుతాం మనం. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వాటిని గ్రహిస్తే చాలా సంతోషంగా ఉంటుంది, దీవింపబడతాం. దేవుని మాటలు కొన్ని సందర్భాల్లో కఠినంగా అనిపించవచ్చు వినేటప్పుడు ప్రారంభంలో, కానీ వాటిని గ్రహించగలిగితే మనం అదృష్టవంతులం, ధన్యులం. ఇంజెక్షన్ వేసేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది, అమ్మమ్మ అంటూ ఉంటాం, ఆ తర్వాత అది రిజల్ట్ ఇస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం సహవాసం చేసేటువంటి వారు ఎలాంటి వారు అనేది మనం ఆలోచించాలి. దుష్టులతో కూడా మనం సహవాసం చేసే పరిస్థితులు ఏర్పడుతుంది. దుష్టులను గురించి కృపగల తండ్రి ఏం తెలియజేశాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, 1 కొరింథీ 15వ అధ్యాయము, అందరు తీయాలి తల్లి. 1 కొరింథీ అంటే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, నేనే చదువుతున్నా చూడండి, 33 కానించి. మోసపోకుడి. చూశారండి, మ్యాటర్ ఏం చెప్పకుండానే డైరెక్ట్గా మోసపోకుడి అంటున్నాడు. అంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మోసపోకుడి, ఎందుకంటే దుష్ట సాంగత్యము. నువ్వు మంచివాడివి కదా, నువ్వు మంచిదానివి కదా, మనం మంచోళ్ళం కదా, మోసపోకాకండి. దుష్ట సాంగత్యము అంటే సహవాసము, మన ఫెలోషిప్ మంచి నడవడిని చెరిపేస్తుందట. కొంతమంది స్త్రీలు ఉదయాన్నే ఆకిలి తూడ్చేసి ముగ్గు పెడతా ఉంటారు, కొంతమంది వచ్చి దాన్ని తూడ్చేస్తూ ఉంటారు. ఎలాగుంటుందండి? ఇంత దారుణంగా ఉంటుంది. ముగ్గు కష్టపడేసిన ముగ్గుని ఎవరన్నా ఒకటి వచ్చి తూడిస్తే ఎలాగుంటుందండి? పిల్లలు ఇక్కడ అంటున్నాడు, మోసపోకుడి,
దుష్టుల యొక్క సాంగత్యం, సహవాసము నీ మంచి నడవడిని చెరిపేస్తుంది. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలి. మీరు ప్రతి విషయంలో మేల్కోవాలి. నేను సహవాసం చేసేది మంచివాడితోట దుష్టుడితోట నువ్వు మేల్కోవాలి. ఎవడో నిన్ను వచ్చి మేల్కొలపడు. ఈరోజు టైం వచ్చింది కనుక దేవుడు మేల్కొలుపుతున్నాడు. ఈరోజు టైం వచ్చింది, తండ్రి మేల్కొలుపుతున్నాడు. ఎగరైనా మనం సెట్ అవుతామేమో అని మేల్కోవాలి. మనం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవులు గలవాడు లేక చెవి గలవాడు వినుగాక అన్నాడు. మనం ఏమనాలి? ఆమేన్ అనాలి. చెవులునే లేవు మనకి. తండ్రి అయిన దేవుడు డైరెక్ట్గా మాట్లాడు, లేఖనముల ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. మనం దిద్దుకోవటానికి అవకాశం కల్పిస్తూ ఉంటాడు. మన ఎవరితో సహవాసం చేస్తున్నాం? దుష్టులతో చేస్తున్నామేమో. దేవుడు చెప్తున్నాడు మార్చుకుందాం, లేకపోతే నేను డెవలప్ కాలేను, నేను నా కుటుంబం ఆగమైపోయిద్దేమో, పతనం అయిపోయిద్దేమో. దేవుడు మాట్లాడుతుండే కదా, సెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మోసపోకుడి, మనం పోతూనే ఉంటున్నాం. ప్రతిసారి మోసపోతున్నాం, ప్రతిసారి మోసపోతున్నాం. ఒకరోజు కాకపోతే ఒకరోజు మనం తెలుసుకోకపోతే, అలర్ట్గా ఉండకపోతే ఎట్లా? ఎవడు మనల్ని దిద్దేది? ఎవడు మనల్ని సెట్ రైట్ చేసేది? ఎవడు సెట్ రైట్ చేయడు. మనము పడితే మనమే లేవాలి. ఇప్పుడు తెలుసా ఆ విషయం? మనం పడ్డామనుకోండి, ఎవడో వచ్చి లేపే పొజిషన్లో లేడండి. తెలుసా ఆ విషయం? ఎవడో వస్తాడో ఎవడో లేపుతాడో లేదు. మనం పడితే ఎప్పటికైనా మనమే లేవాలండి. ఎవరిని నమ్ముకోవద్దు. మన భర్తను నమ్మొద్దు, మన భార్యను నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దండి. పడకుండానే జాగ్రత్తగా ఉండాలి. పడ్డామనుకో మళ్ళీ మనమే లేవాలంటే తలపానం తోకొస్తుందండి. ఘోరంగా ఉంటుంది పరిస్థితి ప్రియులారా. అందుకొరికి తాను నిలుచున్నానని చెప్పి తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంటాడు పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాష్ట్రం. మీకు అర్థమైందండి? మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానుగా. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రియులారా మీకు నేను తెలియచేస్తున్నాను. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి. దేవుడిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, కాబట్టి మీకు సిగ్గు కలుగుటకి ఈ రీతిగా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నాడు పౌలు గారు. మీకు దేవుడి జ్ఞానం లేదు కనుక నేను చెబుతున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు అంటాడు పౌలు. మొదటి శతాబ్దంలో ఎప్పుడో చెప్పిండు ఆ విషయాన్ని మీతో నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నామో, దుష్టులతో సహవాసం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. అందుకరికి చందు ఇందరికి ఒక మాట చదివాడు. ఏంటది? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువునాను ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన అసలు నువ్వు నిలవక, నిన్ను ఎవడైతే అపహాసిస్తాడో అపహాసకులు కూర్చుండు చోటను నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల ఏరన నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయునదంతయో సఫలమగు. దుష్టులు అలాగన ఉండక, ఎలాగా ఇప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారంగా ఉండక గాలి చెదరగొట్టు కొట్టు వలె ఉండు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు మనలని నడుపును. దుష్టుల మార్గము మనలని నాశనమునకు నడిపిద్ది. నాశనం అంటే పాతాళలోకానికి. కాబట్టి
దుష్టులతో సావాసం చేసినా కూడా మనకు ప్రయోజనం ఏమి కనపట్లేదు అన్నట్టుగా తేట తెల్లమవుతుంది. అవునా కదండి? ఉపయోగం లేదు. రిజల్ట్ ఏంటంటే నాశనం తీసుకెళ్తారట. అలాంటప్పుడు ఇలాంటి దుష్టులతో మనం సావాసం చేయటము అవసరమా అధ్యక్ష? ఏమండి? అసెంబ్లీలు అంటారు కదా, ఇది అవసరమా? అవసరం లేదు. అన్యులతో సహవాసములో ఉపయోగం లేదు, మూర్ఖుల సహవాసములో ఉపయోగం లేదు, దుష్టుల సహవాసములో ఉపయోగం లేదు, పాపుల సహవాసం చెప్పలేదులే కానీ పాపులతో సహవాసం చేసినా ఉపయోగం లేదు. ఇక మిగిలింది ఎవరు మనకి? అప్పుడప్పుడు మనము మత శాఖల వారితో కూడా సహవాసం చేస్తాం. అంతేగా మన ఇంట్లో పక్కమటి మన బజార్లలో క్రీస్తు సంఘం ఉంటుందండి? ఉండదు. ఎవరుంటారు? మత శాఖ వాళ్ళు. బెటరే కదా, మత శాఖ వాళ్ళు అన్యుల కంటే బెటరే కదా, కొంచెం కొద్ది గొప్ప జ్ఞానం తెలుసుగా. మూర్ఖుల కంటే బెటరేగా, దుష్టుల కంటే బెటరేగా, పాపుల కంటే బెటరే కదా. పోల్చుకుంటే కనీసం సగమైన వీళ్ళు జ్ఞానం నేర్చుకుని వీళ్ళతో సహవాసం చేద్దాం అనుకుంటారు. ఎవరు? దేవుని పిల్లలు, క్రీస్తు సంఘ సహోదరులు. మరి మత శాఖ వాళ్ళతోటైనా మనము దేవుని పిల్లలను సహవాసం చేయొచ్చా? దీనిని గురించి లేఖనం ఏమంటుందో చూసుకొని మనం ముగించుకుందాం. కనీసం ఈవెన్ గుడ్డిలో మెల్లె టైపు వాళ్ళతోటైనా కనీసం సహవాసం చేయొచ్చా? చేయొచ్చా? తప్పే ఉందండి. మరి కూడా దేవుని పిల్లలేగా అనేటువంటి ఆలోచనతో వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉంటాం, సహవాసం చేస్తూ ఉంటాం. గ్రంథంలో వీటి గురించి ఏం రాయబడ్డది? చాలా విషయాలు రాయబడ్డాయి. సమయం లేదు కనుక నేను స్టార్ట్ చేసి ముగించడానికి ట్రై చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. తీశారా తల్లి? అమ్మా, పేజీ నెంబర్ 162 అమ్మా. 2 కొరింథీ 6వ అధ్యాయము. దీన్ని చదువుతాను చూడండి, 14 నుంచి. మీరు అంటే మీరు దేవుడి పిల్లలు కదా, క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యురాలు కదా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడా లేకపోతే ఉండండియా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. జోడుగా అంటే జతపక్షి. అవిశ్వాసులు మత శాఖ వారు, విశ్వాసులు కాదు వారు, అవిశ్వాసులు. పాపులెంతో అందరెంతో వాళ్ళు కూడా అంతే. సరైన ట్రాక్లో వాళ్ళు లేనప్పుడు, మత శాఖల బోధన వారు ఫాలో అవుతున్నప్పుడు వారు అవిశ్వాసులే. మీరు అంటే కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలోకి పత్రిక రాస్తున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. ఇప్పుడు ఎలాగుంటుందంట? ఎటు పోయినా జోడే. జోడు అంటే జతలుగా పోతూ ఉంటాం, జతలుగా వస్తూ ఉంటాం. ఈవెన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘ ప్రీచర్స్ కూడా అండి మత శాఖల వాళ్ళతోటి కలిసి ముందుకెళ్ళిపోతూ ఉంటారండి. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు, ఒక ప్రీచరు, డినామినేషన్ ఉన్నటువంటి ప్రీచర్తో కలిసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. విశ్వాసి కాదు కదా ఆ పర్సన్, అవిశ్వాసి కదా, నీ సంఘం కాదు కదా, మరొక సంఘం కదా, మత శాఖ కదా. మత శాఖలు దేవుడు కట్టాడండి. దేవుడు క్రీస్తు కట్టింది ఏ సంఘము? క్రీస్తు సంఘాన్ని కట్టాడు. ఈ మత శాఖలన్నీ కూడా తండ్రి సంకల్పానుసారం కట్టబడ్డే కావు. అందుకొరకు యేసుక్రీస్తుల వారు ఏమన్నాడు? నా తండ్రి నాటని ప్రతి మొక్క తెల్లగింపబడుతుంది అని అన్నాడు. క్రీస్తు ఏమన్నాడు? నా సంఘమును కడతానన్నాడు. సింగులర్ వారు, సంఘము ఒకటే. నా సంఘము అన్నాడు తప్ప నా సంఘములు అనలేదు. అనడాండి? ఆయన కట్టింది ఒకటే ఒక సంఘం. ఈ లోకంలో చాలా మత శాఖలు ఉన్నాయి, వాటికి తండ్రికి సంబంధం లేదు. కాబట్టి వారు అవిశ్వాసులు.
ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఏదున్నా సరే మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడి. అసలు నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, ఏం సావాసం? మీరు సూపర్ థియరీ, మీకు తెలుసు సత్య సంఘంలో మీరు ఉన్నారు, మీరు దేవుని పిల్లలు, మీరు పరిశుద్ధులు. అసలు మీకు వాళ్ళకేంటి పొత్తు ఏంటి? అసలుకి ఏం సాంగత్యం అంటే లేదు, క్వశ్చన్ మార్క్ అక్కడ చూడండి. ఏం సాంగత్యం, ఏం చేస్తున్నాను వద్దు అని దాని అర్థం. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాస అసలు పొత్తు ఎక్కడ? నువ్వు పొత్తు పెట్టుకుంటావేంటి? కలిసి వెళ్తావేంటి? అక్కడికిక్కడికి నిలబడితే కూర్చుంటే వాళ్ళతోటే సహవాసం ఏంటి? నీకు వాళ్ళకేంటి? అది చాలా వ్యత్యాసం ఉంది. స్వరక్తం ఇచ్చి కృపగల తండ్రి నిన్ను కొన్నాడు, తన కుమారుడు రక్తం ద్వారా పరిశుద్ధపరుచుకున్నాడు. వాళ్ళకి నీకేంటి పొత్తు? అసలుకి నీ విధానం ఏంటి? నీ జ్ఞానం ఏంటి? నీ స్వచ్ఛత ఏంటిది? వాళ్ళదేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి బోధకులు కూడా మత శాఖలో ఉన్నటువంటి బోధకులతో కలిసి మూవ్ అవుతూ ఉంటున్నారు, వారి యొక్క సావాసాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉందండి. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయంలో ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి దావీదు గారు ఏమంటారంటే, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 4:5 పనికి మారిన వారితో ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడండి, పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము అది ఏ సంఘమైనా సరే, మత శాఖలలో ఏ సంఘమైనా సరే నాకు అసహ్యము. అసలు టోటల్గా వాళ్ళు భక్తిహీనులతో సాంగత్యము చేయను. నాకేం సాంగత్యం? వాళ్ళతో నాకేం పని? మూర్ఖులు, భక్తిహీనులు, దుష్టులు వాళ్ళతో సాంగత్యం నేను చేయను అని ఒక నిర్ణయానికి వస్తున్నాడు. ఎవరన్నా అలాంటి ఆర్డినరీ పర్సన్ కాదు. ఇశ్రాయేలుని పరిపాలించిన 2వ రాజు దావీదు గారు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22లో ఈ దావీదుని గురించి తండ్రి దేవుడు ఏం చెప్పాడు? సాక్ష్యం. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, ఈ దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పిండు. ఎందుకు అంటే మూర్ఖులతో సావాసం చేయడు, పనికి మారిన వారితో సావాసం చేయకుండా ఉన్నాడు నా కుమారుడు అని చెప్పేసి సాక్ష్యం చెప్పాడు. నీ గురించి నా గురించి సాక్ష్యం తండ్రి దేవుడు చెప్పాలంటే మనం కూడా దావీదు వలె ఉండాలి. ఓకే, ఇప్పటివరకు దేవుని పిల్లలైనటువంటి వారు ఎంతమందితో సావాసం చేయకుండా ఉంటే బెటర్ అని మనం తెలుసుకున్నాం. కొన్ని లేఖనాలు. 1, అన్యులతో సావాసం చేయకూడదు. నెంబర్ 2, మూర్ఖులతో సహవాసము చేయకూడదు. నెంబర్ 3, దుష్టులతో సహవాసము చేయకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్, మత శాఖల వారితో అంటే అవిశ్వాసులతో సహవాసము చేయకూడదు. మరి దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇది పక్కకు పెట్టేసి సహవాసం చేశామనుకోండి, ఏంటి పరిస్థితి? దేవుడు చెప్పిన ప్రకారంగానే మన రిజల్ట్ ఉంటుంది. దేవుడు అబద్ధం చెప్తాడా? మన పిల్లలకి మనం సత్యం చెప్తాం కానీ అసత్యం చెప్పంగా. కాబట్టి మనం కరెక్ట్గా ఉండాలంటే ప్రియులారా, దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించాలి.
ముందు చెప్పాను కదా, ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినాలి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వింటాం కానీ గ్రహించం. యాకోబు అంటాడు, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించువారుని ఉండుడని చెప్పేసి అంటాడు. విని వదిలేసిన నష్టమే, విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రవర్తించినప్పుడు ఇంజక్షన్ ఎందుకు వేసుకోవాలండి? ఎందుకు వినాలండి? ఎందుకు తండ్రి సన్నిధికి రావాలండి? అర్థమైంది మీకు పాయింట్? ఇదే విషయం. ఓకేనండి, రైట్. దేవుని పిల్లలు ఇంతమందితో సావాసం చేయకూడదు, చేస్తే నష్టం అని మనం గ్రహించాం. అయితే మరి ఎవరితో సావాసం చేయాలిగా? సావాసం చేయకుండా ఒంటరిగా ఉంటామా? ఒంటరిగా ఉండగలమా? మనిషి సంఘజీవి, అవునా కాదు? సంఘంతో ఉండాలి. మనిషి సంఘజీవి, సంఘము లేకుండా బ్రతకలేడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, అండమాన్ నికోబార్ దీవులలో జైలు ఉంటుంది. జైళ్ళలో గోడల గదులలో ఒక్కొక్కడే ఉంటాడు. ఇక చచ్చిపోవడం వాడంతే, ఘోరమైన లైఫ్, ఉండలేదు. సో ఇప్పుడు మనం ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో చేయకూడదు తెలుసుకున్నాం. తండ్రి చిత్తమైతే వచ్చే వారం టైం అయిపోయింది. ఎవరితో సావాసం చేస్తే 3 పువ్వులుగా 6 కాయలుగా మనం వర్ధిల్లుతాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అయినటువంటి వారు నెక్స్ట్ వీక్ కూడా రండి. ఎవరితో మనం సావాసం చేస్తే దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాం అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకునేలాగా. అందరికీ వందనాలు.